దేవుని నామానికి మహిమ కలంగాక మీ అందరికి వందనాలండి. ఈరోజు కీర్తనలు 91వ కీర్తన చదువుకున్నామండి. మహోన్నతం చాటు నివసించి వాడే సర్వశక్తి నేను విశ్రమించేవాడు. ఆయన నాకు ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటగాని ఊరిలో నుండి ఆయన నన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యమును కేడమును డాలునై ఉన్నది. రాత్రివేళ కలుగు భయముకైనను పగటేయలేగురు, బాణములకైనా చీకట్లో సంచరించి తెగులకైనను మధ్యాహ్నం పాడు చేయి, రోగములకైనా నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను నీ అపాయం నీ వద్దకు రాదు. నీవు కన్నులార చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏదియూ రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తుపట్టుకుందురు. నీవు సింహమును నాగుపామును త్రొక్కెదవు, కొదమసింహమును భుజంగమును అనగదొక్కెదవు. అతడు నిన్ను ప్రేమించున్నాడు గనక నేను అతను తప్పించదను. అతడు నా నామం ఎరిగినవాడు గనక నేను అతన్ని కనపరచదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడయ్యాను.